హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనకోస్త రుచులు. ఇవాల్టి మన స్పెషల్ వీడియో ఏమిటంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా చింతకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది 1 బై 1 ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. నమస్కారం అండి. ఈరోజు నేను మీకు సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా పక్కా కొలతలతో చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను 3 కేజీలు చింతకాయలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా వేనలు, కాడలు, అలాగే డ్యామేజీ కాయలు ఏమైనా ఉంటే తీసివేయాలి. ఆ తర్వాత ఇలా తీసుకున్న కాయలన్నిటినీ వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. చింతకాయలకి తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరనివ్వాలి. చింతకాయలు ఆరిన తర్వాత ఎక్కడా తడి అనేది లేకుండా ఎలా ఉన్నాయో చూడండి. అదేవిధంగా ఇప్పుడు రోకలు కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన చింతకాయలని రోట్లో వేసుకొని తొక్కుకోవాలి. రోలు చిన్నది కాబట్టి 3 కేజీల చింతకాయలని 3 సార్లుగా వేసి తొక్కుందాము. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ చిందిపోకుండా తొక్కుకోవాలి. చింతకాయలు ఈ విధంగా నలిగే వరకు తొక్కిన తర్వాత ఉప్పు పోసుకుందాం. మనం తీసుకున్న 3 కేజీల చింతకాయలకి 3 అరసాళ్ళు ఉప్పు పట్టిద్ది. 3 అరసాళ్ళు ఉప్పు అంటే 6 గిద్దలు ఉప్పు. కేజీకి వచ్చి అరసోడు ఉప్పు అంటే 2 గిద్దలు ఉప్పు. కేజీకి వచ్చి 2 గిద్దలు ఉప్పు కాడికి పోసుకోవాలి. మనం 3 వాయిలుగా పోసాం కాబట్టి 3 అరసాలు పోసుకోవాలి, 3 సార్లుగా. చింతకాయల్లో ఉప్పు పోసిన తర్వాత చింతకాయలు ఉప్పు అంతా కలిసే విధంగా గరిటితో తిప్పుకుంటూ తొక్కుకోవాలి. చూడండి, ఈ విధంగా తొక్కుకోవాలి. చింతకాయ పచ్చడిలో నేను టమాటాలు వేసి తొక్కుతాను. 3 కేజీల చింతకాయల్లోకి కేజీ టమాటాలు పడతాయి. టమాటాలు ముందుగానే క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. చూడండి టమాటాలు తాజాగా ఎంత బాగున్నాయో. చూడండి టమాటాలు ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చిందకుండా తొక్కుకోవాలి. నేను చింతకాయ పచ్చడి తొక్కుదామని చింతకాయలు అన్నీ రెడీ చేసే సమయానికి అమ్మాయి గీత వచ్చింది. నేను తొక్కే పని లేకుండా అమ్మాయి చక్కగా నన్ను తొక్కొద్దని అమ్మాయే తొక్కింది. ఇది ఈ విధంగా చిన్నగా ఎలా తొక్కుతుందో చూడండి. చిన్నగా తొక్కుతుంది. మీరు కూడా ఈ విధంగా తొక్కుకోండి. మనం 3 కేజీల చింతకాయలకి నేను కేజీ టమాటాలు వేస్తానన్నాను కదా. కేజీ టమాటాలకు కూడా 2 గిద్దలు ఉప్పు పోసుకోవాలి. చింతకాయలకి టమాటాలకి మొత్తానికి కలిపి 8 గిద్దలు ఉప్పు పట్టిద్ది. ఇప్పుడు పసుపు వేసుకుందాము. 3 కేజీల చింతకాయల్లోకి 50 గ్రాముల పసుపు సరిపోతుంది. 3 వాయిలుగా తొక్కుతున్నాం కాబట్టి పసుపును కూడా 3 సార్లు వేసుకొని పసుపు చింతకాయ పచ్చడి అనేది చక్కగా కలిసే విధంగా తొక్కుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసుకుందాము. 3 కేజీల చింతకాయల్లోకి 100 గ్రాముల మెంతులు పడతాయి. మెంతులు ఈ విధంగా పచ్చివే వేసుకోవాలి. మెంతులు అంతా కలిసే విధంగా తొక్కుకోవాలి. మెంతులు వేయటం వల్ల పచ్చడి అనేది జిగురు వచ్చింది, చాలా బాగుంటుంది. చూడండి టమాటా, మెంతులు, పసుపు వేసి తొక్కటం వల్ల పచ్చడి అనేది చాలా జిగురుగా, కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ఇలానే తొక్కోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి తోడుకుందాము. ఇంతేనండి చింతకాయ పచ్చడి తొక్కుకోవటము. మిగతా 2 వాయిలు కూడా ఇదే విధంగా తొక్కుకోవాలి. ఈ 3 వాయిలు ఈ విధంగా తొక్కున్నాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టి 10 రోజులు పక్కన పెట్టుకోవాలి. పచ్చడి బాగా ఊరిద్ది. తర్వాత మరలా తిరగదొక్కోవాలి. అప్పుడు చూపిస్తాను. 10 రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దాము. మొదటిసారి చింతకాయ పచ్చడి తొక్కి పెట్టాము. రెండోసారి తిరగదొక్కటానికి తీసాము పచ్చడి. ఇది ఇలా ఊరి ఇలా ఉంది పచ్చడి అనేది, చింతకాయ పచ్చడి.
ఇప్పుడు మనం రెండోసారి తిరగదొక్కుదాం. పచ్చడి చక్కగా జ్యూసీగా ఊరింది బాగా చక్కగా. కొంచెం జారదొక్కోవటమే. పచ్చడి అనేది బాగా ఊరుంది, మెత్తగా ఉంది. కొంచెం తొక్కుకోవాలి మనం. రెండోసారి అనేది తిరగదొక్కాలి. ఎందుకంటే విత్తనాలు కానీ వేనలు కానీ ఉంటే ఏరుకోవాలి, తొక్కేటప్పుడు తీసేయాలి. అలాగే పసుపు కూడా సరిపోలేదనుకో ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుందమ్మాయి. మెత్తగా గుజ్జుగా బాగా రెడీ అయింది పచ్చడి అనేది. ఇలా దొక్కుకోవాలి మెత్తగా పచ్చడి రెండోసారి. పచ్చడి రెండోసారి తొక్కటం మెదిగింది, బాగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు బౌల్లోకి తోడుకుందాం పచ్చడిని. రెండోసారి తొక్కేటప్పుడు ఏంటంటే మన పచ్చడి అనేది గుజ్జుగా బాగుంది, ఏమి ఎక్కువ ఎక్స్ట్రా ఏమి రాలేదు. ఇది ఇలా పీసులు కానీ విత్తనాలు కానీ వస్తే తీసేసుకోవాలి రెండోసారి తొక్కేటప్పుడు. తొక్కిన తర్వాత మనం పచ్చడి ఇలా మెత్తగా ఉంది, ఇప్పుడు బౌల్లోకి తొడుకోవాలి ఈ పచ్చడిని. ఇదిగో రెండోసారి తొక్కిన తర్వాత పచ్చడి ఇలా ఉంది. మనం తొక్కక తొలికి పచ్చడి ఇది ఇలా. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తొక్కితే అలా మెత్తగా గుజ్జుగా వచ్చింది. పచ్చడి తొక్కేటప్పుడు టమాటాలు కానీ మెంతులు కానీ అన్ని ఫస్ట్ సారి తొక్కేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు ఏమి వేయ అవసరం లేదు. పసుపు అన్ని ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఏమి వేయ అవసరం లేదు. మనం పచ్చడి అనేది ఇప్పుడు ఇది రకంగా మెత్తగా తొక్కుకోవాలి. పచ్చడి అనేది ఇంతే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అనేది ఇలా నిల్వ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇలా పచ్చడి తీసుకొని ఆ పచ్చడిని ఎండి మిరపకాయలతోటి దోస విత్తనాలు వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మనం శనక్కాయ పప్పు వేసుకొని ఎండి మిరపకాయలు వేసుకున్నా బాగుంటుంది. పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ వీడియో పెడదాం. ఓకే, చూసాం కదా ఫ్రెండ్స్, 1 year వరకు నిల్వ ఉండే విధంగా చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకు వస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.